సార్. యువర్ ఆనర్, మిసెస్ ప్రసాద్. నేను మాట్లాడొచ్చా? ఇక్కడికి వచ్చి మాట్లాడమ్మా. మీ ఆయనకు ఒకసారి ఫోన్ చేయమ్మా. చేయనమ్మా. నువ్వు ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుంది, ఒక్కసారి కాల్ చేయి. ఆయన కాల్ చేయనప్పుడు నేనెందుకు కాల్ చేయాలి? పోనీ నేను కాల్ చేయనా? వద్దమ్మా. ఆయనకి నేనంటే ఇష్టం పోయింది, నేనంటే ప్రేమ పోయింది. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా కోర్టు కేసు అంటూ తిరిగాడు. నువ్వు చెప్పమ్మా, అసలు ఇలాంటి కేసు ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టరమ్మా. అతనికి నీ మీద ఎంత ప్రేమ నమ్మకం లేకపోతే నిన్ను నమ్మి ఆ కంపెనీ మీద కేసు పెడతాడు చెప్పు? అదే వేరే వాడైతే కంపెనీని నమ్మి నీ మీద కేసు పెట్టేవాడు. నువ్వు ప్రెగ్నెంట్ అయినందుకు. అది కాదమ్మా, అతను అలా ఆలోచించలేదు. అసలు పిల్లలే వద్దన్నవాడు ముందు నిన్ను అబార్షన్ చేయించుకోమనాలి కదా. ఒక్కసారి నా మాట నీతో అన్నాడా? ఇదే ప్రశ్న తనని కోర్టులో అడిగినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? నీ వల్లే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారని గ్యారంటీ ఏంటి అని అడిగిన అజయ్ శర్మ, అబార్షన్ చేయించుకోండి, ఖర్చులు మేమిస్తాం అన్న కంపెనీ లాయర్. పిల్లల్ని వద్దనుకున్న మాట నిజమే, కానీ మరీ పుట్టబోయే బిడ్డని చంపుకునేంత కిరాతకునైతే కాదు సార్. నేను పిల్లలు వద్దనుకున్నది, నేను అనుకున్న లైఫ్ వాళ్ళకి పిల్లలే అమ్మ. Milord, how can this be allowed? I mean, at this point, at this stage of... Please let her speak. No, Milord, without any prior... Please let her speak. Milord. చూడమ్మా, నీకిక్కడ మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే ప్రైవేట్గా నా ఛాంబర్లో మాట్లాడటానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయి. అక్కడ నేను, నువ్వు, ఇద్దరు లాయర్లు, ఇద్దరు విట్నెస్లు మాత్రమే ఉంటారు. వద్దు సార్, నేనేం తప్పు చేయలేదండి. అందరి ముందే మాట్లాడతాను. ఆర్డర్, ఆర్డర్. ఏమైనా అయితే మా ఆయన చూసుకుంటాను. తల్లిగా నేను చెప్తున్నా, నా బిడ్డకి తండ్రి మా ఆయన. ఇంకో విషయం, మీ ప్రొడక్ట్ లేకుండా ఏ రోజు మేము కలవలేదు. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? Next hearing will be
22nd of next month. కేసు ఇంకా అవ్వలేదు. అజయ్ శర్మ అంత సులువుగా వదిలిపెట్టారు. అజయ్ శర్మ ఏం మెలిక పెట్టకుండా ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ అడిగినట్టు అంత సులువుగా ₹1 కోటి ఇవ్వడానికి ఒప్పుకుంటారా? అదేంటమ్మా అలాంటి విషయం అందరి ముందు అంత ధైర్యంగా అనేసావు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఉమన్ అని నేను చాలాసార్లు విన్నాను. ఫస్ట్ టైం చూస్తున్నాను. తను ఉండగా నీకు ఏ భయం లేదయ్యా. నాకెందుకు సార్ భయం? ఏమనంటే మా ఆవిడ చూసుకుంటుంది. జీవితంలో థ్యాంక్స్ అండ్ సారీ రెండు ఒకేసారి చెప్పే పరిస్థితులు చాలా తక్కువ, కానీ చాలా బరువుగా ఉంటాయి. ఈరోజు నేను అదే పరిస్థితిలో ఉన్నాను. నేను ఇంత ఇబ్బంది పెట్టినందుకు సారీ, కానీ నా కోసం కోర్టుకు వచ్చి మాట్లాడారు చూడు, చాలా చాలా థ్యాంక్స్. ఎక్కిళ్ళొస్తే మంచినీళ్ళు తాగొచ్చు కదే. అవి ఎక్కిళ్ళు కావు, మరి కడుపులో పిల్లలు తంతారు. అవునా? అసలు అదేం ఫీలింగ్ రా? కడుపులో ఉన్నప్పుడు పిల్లలు తంతారంట. బ్యూటిఫుల్ ఫీలింగ్ రా. అవునరా. తర్వాత తెలుస్తుంది, బయటకు వచ్చా కూడా తంతారు. అరే నేను 2 పిల్లల తండ్రిని రా, నీకు ఇంకా పుట్టలేదు, నువ్వు నాకు చెప్తున్నావా? ఫ్రాంక్గా ఒకటి చెప్పరా, ఇన్నాళ్ళు మనం ఇదే వీధుల్లో తిరిగాం, అక్కడ టాయ్ షాప్ ఉందని ఎప్పుడైనా చూసావా? ఇప్పుడు మాత్రం టాయ్ షాప్ దగ్గర ఆగడాలు, బొమ్మల కొండాలు, కిక్కుతున్నారని నాకు చెప్పడాలు. కరొక్కట్రా, నువ్వు ఎమోషనల్గా ఫాదర్ అయిపోయావు. ఆడాలి ఇక్కడ మోస్తారా, మనం ఇక్కడ మోస్తాం అంతే. వెల్కమ్ టు ద క్లబ్. రే నీకు బుడ్డి గడ వచ్చా? విచ్చేయమన్నా అది నేర్చుకోనరా. జస్ట్ ఇది లేపు, అది ఏం లేదురా. ఇప్పుడు సింపుల్గా ఒకటే స్టెప్ రా. పావు ఉఠానా డైపర్ నికాల్నా हाथ को ऐसा रख के क्लीन करते जाना टरन 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 टरन. Cheers रा, I love you. మీ లార్డ్, ఇలాంటి ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళని ఒక 100 ఫ్యామిలీస్ పైన సర్వే చేశాను. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని చూస్తే 4 తరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెళ్ళి చూపించుకున్నారు, గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నారు. ఇప్పుడు నష్టపరిహారం అడుగుతున్నారు. ఇట్స్ ఫైన్ మై లార్డ్, 1 crore మై లార్డ్. అది అత్యాశ అంటే, స్థాయికి మించిన కోరికలు. ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారనుకుంటున్నారేమో ప్రసాద్, మిస్టర్ ప్రసాద్. బట్ ఐ వాంట్ హిమ్ టు అండర్స్టాండ్ ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దట్ మై లార్డ్. ఇన్ టుడేస్ టైమ్స్ ఒక గవర్నమెంట్ కాలేజ్లో వెళ్ళి చదువుకుంటే మహా అయితే మ్యాక్సిమం ఎంత అవుతుందంటారు? ₹1,00,000. పోనీ 2 లక్షలు మై లార్డ్. నా క్లయింట్ పెద్ద మనసుతో 5 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. బట్ నో, హీస్ ఆస్కింగ్ ఫర్ 1 crore. It sounds preposterous. It's ridiculous, I would say, my lord. That's all for now, my lord. Actually, my lord, నువ్వు కూర్చోవయ్యా.
5 లక్షలు ఇస్తానంటున్నారు. నువ్వేమంటావు? నువ్వేం మాట్లాడవేంటి ప్రసాద్? నవ్వుతావేంటయ్యా? సార్ చెప్పిన లాజిక్ అంటే నాకు నవ్వే వస్తుంది సార్. ₹1,00,00,000 ఎందుకు ఖర్చు అవుతుందో నేను తర్వాత చెప్తాను సార్. కానీ మీ లాజిక్ ప్రకారం మధ్య తరగతుడు పెద్ద కళ్ళ కనకూడదు అనమాట. మిలాడ్, నేను మాట అనలేదు. క్లియర్గా అన్నారు కదా సార్. మా ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగానే మా ఆడవాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించాలి, మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదవాలి, చదివించుకోవాలి. మేము పెద్ద స్కూళ్ళు పెద్ద హాస్పిటల్ కోరుకోకూడదా సార్?